తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. దొంగలో దొరలో. ఊరికి వెళ్ళంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రెపెంట పెడుతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. గొర్రెలు చేలో మిగిలిన గరికా బరికా తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి. చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టుమీద కూర్చుని చుట్టుముట్టించుకుందుకు చెకుముకిరాయి తీశాడు. ఎంత కొట్టినా వెలగదు. కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తోంది. పైగా ఆ చలికి తనతో పాటు గొంగళ్ళలో కూర్చున్న మేకపిల్ల మెహ అని ఏడుస్తోంది. రాయి కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్టుముట్టించుకుని గుప్పు గుప్పున పొగ వదిలి లోపలికొచ్చే చలిని పోపొమ్మని బయటికి తోలాడు. మేకపిల్లని మరింత ఒళ్ళో పొదుపుకుని వీపు నిమురుతున్నాడు. వెచ్చగా ముడుచుకుని నిద్రకు పడ్డది మేకపిల్ల. చిన్నప్పుడు పొలానికి గొర్రెపెంట పెట్టడానికి తను తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు. చీకటి గుయ్యారంగా ఉంది. మందలో ఓ గొర్రె లేచి కదులుతున్నట్లు అనిపిస్తే రంగడు చెంగున లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు. చీకట్లో ఓసారి గొర్రెలన్నిటినీ చూసుకున్నాడు. ఎంత చీకటైనా తన గొర్రెలు తనకి తెలవ్వా? మచ్చలిది, మారిది, తోలుకొమ్ములది, చిన్నకాళ్లది, చిరుతపులివారది, తెల్లది, నల్లది, ఎత్తుకాళ్లది, బోదది, కుంటిది, కులాసది, ఏడుపుగొట్టిది, ఎర్రమన్నది అన్నీ 20 లెక్కే. మళ్లీ మేకపిల్లని చంకనేసుకుని గట్టుమీదకొచ్చి కూర్చున్నాడు. చుట్ట ఆరిపోయింది. వెలిగించుకోవటానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవిలో పెట్టుకుని చీకట్లో కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు. బీట్లో కీచురాళ్లు గీమంటూ అరుస్తున్నాయి. చెరువులో కప్పలు ఉండుండి బెకబెకమంటున్నాయి. పెద్దింటమ్మ గుడిమించి గుడ్లగోబ భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్లిపోయింది. రంగడికి నిద్రమత్తు లాంటిదొచ్చింది. అంతలో డొంకలో మోతలకి టక్కున మెలకు వచ్చింది. చెవులు రిక్కించి విన్నాడు రంగడు. మనుషులు నడుస్తున్న చప్పుడు. మామూలు మనుషుల అడుగులు కావవి. ఆ వేగం, ఆ అడుగు వేరు. గబగబా 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 అడుగులు. నేలమీద ముల్లుగర్ర పోట్లు కావవి. గడ్డిపారల పోట్లు. అది గజదొంగల నడక. బందిపోట్ల నడక. రంగడికి గుండెలవిసిపోయాయి. డొంకకి ఎకరన్నర యువతలున్నా టంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపారల మోతలు. టాక్ 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 పరుగులాంటి నడక. చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందకి ఏం పర్వాలేదని స్థిమితపడ్డాడు. కాని మరుక్షణంలో వీళ్లు ఊరు దోచేస్తే అని భయం వేసింది. ఏం చేయాలో తెలిసింది కాదు. తెలిసి తన కళ్ల ముందే ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడిచి కూర్చోబుద్ధి కాలేదు. చెంగున లేచాడు. గొంగళి మేకపిల్లకు కప్పాడు. చలంతా ఏమైందో తెలీదు. తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదావన కృష్ణ ఒడ్డు నుంచి పరుగులంకించుకుని రొప్పుకుంటూ అమరయ్య ఇంటికొచ్చి పడ్డాడు. అయ్యగారు, దొంగలు డొంకలోంచి వస్తున్నారు. నేను చూశాను ఆయాసంతో అన్నాడు. అమరయ్య తొణకలేదు, బెణకలేదు. మంచం మించి లేచి కూర్చుని చుట్ట కాల్చుకొని ఆయాసపడుతున్న రంగడిని చూసి మంచినీళ్లు తాగు అని చెంబు చూపించాడు. రంగడు చెంబు చేయి కడ్డం పెట్టుకుని నీళ్లు తాగాడు. కాని దడ తగ్గలేదు. అమరయ్య రంగణ్ణి చూస్తూ అన్నాడు. నయాలా, దొంగలొస్తే మేం కాసుకోలేమంట్రా? మేం లేవా? మా పాలేళ్లు లేరా? పొలాన గొర్రెల్ని ఇడిచిపెట్టి వస్తావంట్రా? కాని పనులు నీకెందుకురా? పో. రంగడు బెత్తరిపోయాడు. పో పో, నీ పని చేసుకోపో గదిమాడు అమరయ్య. వెనక్కి తిరిగాడు రంగడు. ఈ తడవ పరిగెత్తలేదు కాని కాళ్ళీడ్చుకుంటూ కృష్ణవడ్డును నడిచొస్తూ ఇది కాని పని ఎట్లాగైందబ్బా అని తర్కించుకున్నాడు. ఏమీ తెలిసింది కాదు. తెలతెలవారుతుండగా కూలీలు పొలాలకొస్తూ చెప్పుకుంటున్నారు. రాత్రి శెట్టింటికి కన్నాలేసి దొంగలు జొరబడ్డారని, శెట్టి మెలకువతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని, అయినా శెట్టి పెళ్ళాం మెళ్ళ నాంతాడు తెంచుకుపోయారని. బారెడు పొద్దెక్కేసరికి రంగడికి కబురొచ్చింది. దొంగల వివరం తెలుసుకుందుకేమో అనుకున్నాడు రంగడు. అమరయ్య పాలేళ్ల చేత శెట్టికి కబురమ్మించాడు. దొంగలు రంగడి తాలూకు మనుషులని, అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడని చెప్పమని. సరిగ్గా అలాగే జరిగింది పంచాయతీ. రంగడు లబోదిబోమన్నాడు. దొరా, దొంగల సంగతి ముందు చెప్పింది నేను గదు దొరా అని మొత్తుకున్నాడు. మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య. వస్తువు సంగతి ఆ తర్వాత ఆచూకీ తీద్దాం. ముందు రంగడికి 10 గొర్రెలు శిక్ష వేయండన్నారు. రంగడు కుప్పకూలిపోయి అందరి కాళ్లకి మొక్కుకున్నాడు. లాభం లేకపోయింది. 10 గొర్రెలతో వారంపాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం. రంగడికి అర్థమైంది, దొంగలు అమరయ్య మనుషులు. అమరయ్య మీద కసి పెరిగిపోయింది. తనకిల్లా వాకిలా, ఊరా వాడా, తన ఆస్తంతా ఈ పాలిచ్చే జంతువులే కదా. అందులో సగం తరిగిపోయాయే. పున్నానికెడితే పాపం ఎదురొచ్చినే అని కుమిలిపోతూ తన గోడంతా మేకపిల్లకి, ఎర్రిగొర్రికి, మచ్చల గొర్రికి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు. ఆ గొర్రెలు వినినట్టే తలూపాయి. కుంటకి డొంకకి చెప్పుకున్నాడు. అవి మాట్లాడలేదు.
10 రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రెపెంట పెడుతున్నాడు రంగడు. అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు, అవే గుణపం పోట్లు. బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ళ మీద పడ్డాడు. గోలు గోలును ఏడుస్తూ తన గోడు చెప్పాడు. అమరయ్య నాకు అన్యాయం చేశాడయ్యా. మీ ఆచూకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా. మీరన్నా ఆదుకోండయ్యా. యముళ్ళలా ఉన్న దొంగలు ఎంత డబ్బో చెప్పిప్పిస్తాం అన్నారు. నాకు డబ్బెందుకయ్యా, పాలిచ్చే పశువులు గావాలి గాని అన్నాడు రంగడు. గంటలో వస్తాం, ఈ డొంకలోనే ఉండమని వెళ్ళిపోయారు దొంగలు. గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడావు లాగదొడుతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రంగడికి ఏం చేయాలో తెలియలేదు. పాపమో పుణ్యమో తెలియటం లేదు. న్యాయమో అన్యాయమో తెలియటం లేదు. చేతికొచ్చిన పాడావును ఉంచుకోవాలో వదలాలో తెలియలేదు. ఎవరు ఆదుకుంటున్నారో ఎవరన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బయ్యాడు. పాలిచ్చే పశువు తన ప్రాణం అంతే. పొలంలోని గొర్రెల్ని డొంకకి మళ్లించాడు రంగడు. నిమిషాల మీద పొలిమేర దాటించాడు. పొద్దు 2 బారులొచ్చేసరికి అమరావతికి 6 ఊళ్ళ అవతల పాడి ఆవుతో సహా వెళ్ళిపోయాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.